హోంవర్క్తో పాటు టర్మ్ 1 కోసం అని సిలబస్ ఉంటుంది కదా, అంటే ఇప్పటివరకు అయిన టాపిక్స్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. నా రొటీన్తో పాటు ఈరోజు మీ అందరితో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ లడ్డూ రెసిపీ అయితే షేర్ చేశాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకన్నానో కూడా అర్థమవుతుంది. ఇదైతే అరౌండ్ 6 o'clockకి సన్ చూసారు ఎంత బ్రైట్గా ఉందో. మొక్కలైతే అస్సలు జీవం లేకుండా ఉన్నాయి, పాపం అనిపిస్తుంది. అండ్ ఇదైతే నా ముగ్గు. మార్నింగ్ బిజీగా సింపుల్గా వేసేసాను. అండ్ లంచ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు సొరకాయ ఇగురు చేశాను. అందులోనే బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను. మా వాళ్ళకి యూజువల్గా బాయిల్డ్ ఎగ్స్ ఇలా కర్రీస్లో తినడం ఇష్టమే. దోసకాయ టమాటోలో, ఇలా సొరకాయ టమాటోలో ఎలా వేసినా సరే తినేస్తారు, ఎగ్ ఇష్టం కాబట్టి. సో అందుకే ఎలాగో ఈరోజు మండేనే కాబట్టి వేస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా కోసం రాగి జావ చేశాను. పాప ఈరోజు బ్యాటరీస్ ఏం లేవు కాబట్టి తన కోసం ఉప్మా అయితే చేసి పెట్టాను. ఈరోజు పప్పు కూడా పోసేసానులేండి, గ్రైండర్ కూడా వేస్తాను. హలో అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నుంచి కనపడడం కుదరలేదు కదా. మండే బిజీ యాజ్ యూజువల్. మండే అంటేనే బిజీ కదా. సో అది ఆ పనులు అవుతున్నాయి. మార్నింగ్ స్పెషల్గా రెసిపీస్ ఏం చేయలేదు కాబట్టి ఏం రికార్డ్ చేయలేదు. సింపుల్గా సొరకాయ గురేగా అదే ఉందిలేండి, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. అందులోనే బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను, అది సంగతి. అండ్ పనులన్నీ అయిపోయాయి. ఏమేం పనులు చేశానో చూపిస్తాను మీకు ఇప్పుడు. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. మామూలు ఇంటి క్లీన్ అయిపోయింది, పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నాది పాపది అందరిది. ఇప్పుడైతే తను చదువుకుంటుంది. హాలిడే హోంవర్క్తో పాటు టర్మ్ 1 కోసం అని సిలబస్ ఉంటుంది కదా, అంటే ఇప్పటివరకు అయిన టాపిక్స్ అన్నీ ఒకసారి అన్నీ రివైజ్ చేయమంటున్నాను. మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ టైంకి బాగుంటుంది, ప్లస్ టర్మ్ 1 ఎగ్జామ్కి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉంటుందని. హోంవర్క్ ఏముందంటే మన ఇంగ్లీష్ అండ్ హిందీ ఐ థింక్ జనరలైజ్ చేసి ఇచ్చేశారు. గ్రీన్ గార్డియన్ అది ఈసారి థీమ్. సో దాని బేస్ మీద ఉంటే అదంతా జనరల్ నాలెడ్జ్ టైపే కాబట్టి, బట్ ఈ సిలబస్ ఓరియంటెడ్ కూడా చదవాలి కాబట్టి అవి రోజుకొక టాపిక్ అలా చదువుతూ ఉంటుంది. హాయ్ తల్లి. హలో. యూ బిజీ ఇన్ స్టడీయింగ్ టుడే? అయిపోయింది ఇప్పుడు, ఆల్రెడీ 1 hour అయింది కూర్చొని నేను ఆ పనులన్నీ చేసుకుంటుంటే. ఇంక ఇప్పుడు ఆపేస్తుంది. సో అది ఇంకా నేనేం పనులు చేశానో చూపిస్తాను. ఇప్పుడైతే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. లాస్ట్ క్వశ్చన్ ఉంది అంతే చదువుకోవడానికి. ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. మార్నింగ్ కూడా స్టవ్ నేను ఇంత క్లీన్గానే క్లీన్ చేసేస్తాను నైట్లానే. మీకు రోజు చెప్తాను కానీ చూపించడం తక్కువ కదా. అండ్ పప్పు అయితే నానబెట్టాను. దిస్ ఈజ్ ఫర్ ఇడ్లీ. ఇది నార్మల్ దోశ, మా పాప కోసం గొడవ చేస్తుంది మామూలు దోశ కావాలని. ఇదైతే మా కోసం ఇంకొన్ని కొర్రలు ఉంటే నానబెట్టాను కొర్ర దోశ కోసం. అండ్ ఇవైతే గిన్నెలు క్లీన్ చేస్తాను. ఇది ఎందుకో రస్ట్ వస్తుంది, దీనికి కాస్త సీజనింగ్ చేయాలి. ఇది నార్మల్ ఇండస్ వ్యాలీ కాకుండా మామూలుగా ఐరన్ ప్యాన్స్ కొంటాం కదా, అది ఓన్లీ రోటీ చేస్తాను దీనిలో. ఇటంతా బాగానే ఉంటుంది కానీ ఏంటో బ్యాక్ సైడే రస్ట్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, ఒకసారి సీజనింగ్ చేస్తాను. సో ఇదైతే క్లీన్ కిచెన్. ఈ తర్వాత ఏం చేశాను తెలుసా? ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను. రోజు ఇలా కాకుండా వేరే రకంగా చూపిస్తాను కదా, బట్ ఈరోజు ఇలా అని డిసైడ్ చేశాను అంతే. అండ్ ఇది కూడా ఎవ్రీ వీక్ చేసేదే కాబట్టి రికార్డ్ చేయలేదు. 2 రూముల్లో బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను. అబ్బా అసలు మండే రోజు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. బెడ్రూమ్లో బెడ్షీట్స్ చేంజ్ అవ్వగానే ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, భలే అనిపిస్తుంది నాకు. మళ్ళీ వీక్ ఎండింగ్ అయిపోతూ వచ్చేప్పుడు మళ్ళీ చిరాగ్గా ఎప్పుడు మార్చేద్దాం రా బాబు అన్నట్టు ఉంటుంది. ఈ రూమ్ అయితే సర్దేశాను. ఇంకా మా పాప రూమ్ చూద్దాం. ఇదైతే తనది మంచి పీచ్ కలర్ బెడ్షీట్ వేసాను ఈరోజు. టాయ్స్ అవన్నీ యాజ్ యూజువల్ తనే సర్దుకుంది. ఇక్కడ ఏంటో ఆ బుక్ షెల్ఫ్లోంచి ఇక్కడ ఒక పెద్ద పైలే పెట్టేసింది. అదేమంటే చదువుకుంటానంటది. ఏదైనా హాలిడేస్ వరకే కదా, ఎంజాయ్ చేయనివ్వండి, మనం కూడా వదిలేద్దాం, తర్వాత అన్నీ సర్దేద్దాం, తర్వాత తనకు అంత టైం కూడా ఉండదు. సో అది ఇన్ని పనులు అయితే చేశాను మార్నింగ్ నుంచి. ఇంక ఇప్పటి నుంచి ఏం చేస్తాననేది చూడండి మీరు.
కాసేపు రిలాక్స్ అవుతాను. కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అదైతే చేసుకుంటా. తర్వాత లంచ్ చేసేస్తాం. లంచ్ తర్వాత ఏం చేస్తాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మీకు ఒక మంచి ఆర్గనైజర్ చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను నా మందిరం క్లీనింగ్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్లో ఉండి చూపించాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మిస్ అయిపోతూ వస్తుంది. ఇది ఎలా అంటే మనం 4 బాక్సెస్ పెట్టుకునే ప్లేస్లో ఒక్కదాంతో సరిపెట్టేయచ్చు అనమాట. ఇలా మంచిగా 4 పార్టీషన్స్ వస్తాయి. దీనిలో మీరు ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 ఆప్షన్స్ చూపిస్తాను. అందులో మీకు నచ్చినట్టు వాడుకోండి. ఇంకా మీ దగ్గర బెస్ట్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేను కూడా అలా యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మీరు చక్కగా నట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఇప్పుడు నేను అనుకోండి బాదం, వాల్నట్స్ ఇలాంటివి రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను. ఇవైతే పిస్తా సాల్టెడ్, రోస్టెడ్ అండ్ సాల్టెడ్, ఇవి అలా మంచేస్తూ ఉంటాం కదా, అవన్నీ వేసి అలా పెట్టేసుకోవచ్చు. లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. నేను 2 ప్యాక్ ఉంటుంది, ఇది 2 ఉంటాయి. ఒకటేమో దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను, ఒకటి ఇలా కిచెన్లోకి మల్టీపర్పస్ వాడుతూ ఉంటాను. ఇది ఇంకొకటి బెస్ట్ చూడండి. మీరు ఏమన్నా కొత్తిమీర, పుదీనా అలాంటివి తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి కదా మన దగ్గర, మిగతా ఆకుకూరలు కాకుండా అలాంటివి పెట్టుకోవచ్చు. ఇలా అల్లం, నిమ్మకాయలు, పచ్చిమిర్చి పెట్టుకోవచ్చు. ఈ ఖాళీగా ఉన్న పార్టీషన్లో మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఒలుచుకోలేకుండా ఒక్కొక్కసారి మీల్ ప్లానింగ్లో పార్ట్గా వెల్లుల్లి ముందే ఒలిచి పెట్టేసుకుంటాం కదా, అవి ఒక దానిలో వేసి పెట్టేసుకోవచ్చు. ఎంత నీట్గా ఉంటుందో. మీరు కుకింగ్ చేసేప్పుడు కూడా ఈ ఒక్క బాక్స్ తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఐడియా బాగుంది కదా, నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. నాకు యూస్ఫుల్గా అనిపించినవి నా సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అయితే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇదైతే ఒకటి దేవుడి దగ్గర పెట్టుకుంటాను డెడికేటెడ్గా. దేవుడి దగ్గర వాడే పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇలా గంధం, ఎక్స్ట్రా కుంకుమ అలాంటివి ఏమైనా ఉంటే 4th దానిలో పెట్టేసుకుంటాను. గంధం అంత ఎక్కువ స్టోర్ చేసుకోం కాబట్టి. అండ్ వీటికి ఇలా స్పూన్స్ కూడా ఇచ్చారండి, చెప్పడం మర్చిపోయాను. 4 దీనికి 4 దానికి 4 వచ్చాయి. నేను స్పూన్స్ పెద్దగా మనం వాడాం కదా అని వాటిని సపరేట్ చేసేసి విడిగా కిచెన్లో మల్టీపర్పస్గా వాడేస్తున్నాను. దేవుడి మాత్రం అలానే పెట్టేశాను. ఇది మేడ్ ఇన్ ఇండియా. అండ్ ప్లాస్టిక్ అయినా కూడా మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాబట్టి చాలా బాగుంటుంది. మీకు పట్టుకుంటేనే తెలుస్తుంది. పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ అంతా ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది కదా, అలా ఏం లేకుండా నీట్గా ఉంటుంది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5 o'clock అవుతుంది. ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోలేదు. ఆఫ్టర్నూన్ ఏంటో ఒక ½ an hour పడుకున్నా సరే నైట్ అంతా నిద్ర పట్టట్లేదు. సరే ఎందుకు వచ్చిన గొడవలే, ఆ నైట్ అంతా లేకపోవడం వల్ల నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ పగలు పడుకోవడం, మళ్ళీ రాత్రి నిద్ర రాపోవడం. దీన్ని ఎక్కడో దగ్గర కట్ చేసి సెట్ చేయాలని ఈరోజు అయితే పడుకోలేదు. ఏవో చిన్న చిన్న పనులు, నాకు కొన్ని ఫోన్ క్లియర్ చేసేది ఉంది. ఫోన్ బాగా ఫుల్ అయిపోయింది. సో ఉన్న షార్ట్స్ అన్ని ఎడిట్ చేసేసి వాటిని అయితే అప్లోడ్ చేసుకొని క్లియర్ చేసుకున్నా ఫోన్ని. ఇంక ఇప్పుడు బయట బాగా వేడిగా ఉంది. సో బయట పనులు ఇప్పటికి చేసుకోలేము, ఉన్నాయి కానీ. సో ఇప్పుడు లోపల పనులు చేసేసుకుందామని గ్రైండర్ అయితే పెట్టాను. ముందు గ్రైండర్ ఆన్ చేసేసి దాంతోపాటు ఈరోజు మీతో ఒక హెల్తీ లడ్డు రెసిపీ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్లో ఇప్పటివరకు రకరకాల హెల్తీ లడ్డూస్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా వాటిల్లో ఒకటే. మీ హెయిర్ హెల్త్కి చాలా మంచిది. ఇది హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా దీన్ని అయితే తీసుకోండి, మీకు రిజల్ట్ ఉంటుంది. అది ఎలా అంటే నార్మల్గా వాటర్ వల్ల, పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్ ఉండి సివియర్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి తింటే కాదు, మెడిసిన్ యూస్ చేయాలి కదా అది. సో ఆ హెల్తీ లడ్డు ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. నేను గ్రైండర్ ఆన్ చేసి ఆ ఇడ్లీ పిండి ఫస్ట్ వేసేస్తాను. అది అవుతూ ఉంటుంది. నా పని నాది, దాని పత్తాంది. హాట్ ఏం చేయను ఈరోజు, లడ్డు మాత్రం చేస్తాను. చూద్దాం వాళ్ళు ఏమంటారో. ఓపికను బట్టి రేపు చేస్తాను. ఈరోజు గ్రైండర్ అది 2 ఎక్కువైపోతే వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇంకా మనం ఎక్కువ లేట్ చేయకుండా లడ్డు రెసిపీ అయితే చూసేస్తాం. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఈ రెసిపీ కోసం నేను ఈ మెజరింగ్ కప్పుతో 2 cups పల్లీలు అయితే తీసుకుంటున్నాను. పల్లీలు ఇందులో ఎందుకు తీసుకుంటున్నానంటే, పల్లీలు నేను మైక్రోవేవ్లో పెట్టేసి ఒక 3 to 3.5 minutes పెట్టేశానంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. నాకు నుంచొని వాటిని ఫ్రై చేసి ఓపిక లేదు. ఇంకా దీనికోసం మీకు 2 కప్పుల పల్లీలకి ఒక 1/2 cup నువ్వులు, 1/2 cup పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను నేను. మీ దగ్గర మెలన్ సీడ్స్ ఉంటే అవి కూడా ఇంకో 1/2 cup తీసుకోండి. నా దగ్గర లేవు, అందుకే నేను పంప్కిన్ సీడ్స్ ఒక్కటే తీసుకున్నాను. అండ్ ఒక 1/2 cup ఫ్లాక్స్ సీడ్స్ అయితే సరిపోతాయి. అవి 2 cupsకి, ఇవి 1/2 cup మెజర్మెంట్ అనమాట. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. అండ్ వీటికి 1.5 cup బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్నెస్.
అండ్ మీరు బెల్లం మాకు ఇష్టం లేదు అనుకుంటే డేట్స్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఈరోజైతే నేను బెల్లంతోనే చేశాను. అండ్ ఆల్రెడీ పీనట్స్ని అయితే మైక్రోవేవ్లో పెట్టేశాను. అండ్ ఈ నట్స్ మాత్రం 3 కలిపి చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోతే మీకు ఆటోమేటిక్గా నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఫ్రై అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మీకు మంచి అరోమా కూడా వస్తుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తున్నాయి, స్నాక్ రెసిపీస్ నచ్చుతున్నాయా లేదా, మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి, పాప్ అవుతున్నాయి. ఇలా పాప్ అయితే సరిపోతుంది, కనిపిస్తుంది కదా. ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టే. అండ్ నేను చెప్పినట్టే మీకు మంచి అరోమా కూడా వస్తుంది. అండ్ వీటిని నేను బడ్జెట్ ఫ్రెండ్లీ లడ్డు అని ఎందుకన్నానో తెలుసా? మనం మామూలుగా డ్రై ఫ్రూట్ లడ్డు తింటే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ ఈ లడ్డూలో అయితే ఉంటాయి. సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ తినచ్చు. మీ గట్ హెల్త్కి ఏంటి, మీ హెయిర్ హెల్త్కి ఏంటి, ఓవరాల్గా బాడీకే మంచిది రోజుకు ఒక లడ్డు తింటే. సో ఫ్యామిలీ అంతా ఒక లడ్డు తినండి. మీలో ఎంతమందికి ఇలా చేస్తుంటే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది? నాకైతే ఇలా పల్లీలు నలుపుతూ ఉంటే భలే ఉంటుంది. పల్లీలు గోరువెచ్చగా ఉంటాయి కదా, మంచి వామ్ ఫీలింగ్ చేతికి. అండ్ దాని పొట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా, అది. అండ్ ఫైనల్గా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. నేను అన్నీ ఒకేసారి వేద్దామని ట్రై చేశాను కానీ బాగా ఎక్కువైపోయింది. అండ్ వీటి బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫ్లాక్స్ సీడ్స్ మీ హార్ట్ హెల్త్కి, గట్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ హెల్త్కి చాలా మంచివి అనమాట. అండ్ మన పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదా, వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులో ఉండే జింక్ వల్ల మీ హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుద్ది అనమాట. అంటే దీనివల్ల మీకు హెయిర్ లాస్ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ నువ్వుల గురించి మీకు తెలిసిందేగా, నువ్వులు మామూలుగా మనం పొట్టకి డైరెక్ట్గా తింటే ఎంత మంచిదో, మీరు నువ్వుల నూనె వాడడం కూడా అంతే మంచిది. ఈవెన్ మీరు నువ్వుల నూనె తలకి అప్లై చేసుకున్నా కూడా మీకు మంచి హెల్తీగా ఉంటుంది. మీ రూట్స్ అన్నీ హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీ హెయిర్ గ్రోత్కి ఈ నువ్వుల్లో ఉండే కాల్షియం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నేను చెప్పినట్టే ఇందులోకి నేను 1.5 కప్పు బెల్లం అయితే తీసుకొని మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా లడ్లు చుట్టేసుకోవడమే. వీటికి మీరు పైనుంచి నెయ్యి యాడ్ చేయడం అవన్నీ కూడా ఏం అవసరం లేదు. మన పీనట్స్ నుంచే బోల్డ్ అంత ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇంకా పీనట్స్ గురించి మీకు చెప్పవసరం లేదు కదా, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇవన్నీ మీ హెయిర్ హెల్త్కి మంచిదన్నమాట. సో ఫైనల్గా మన హెల్తీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లడ్డు గురించి మీ ఒపీనియన్ ఏంటో నాతో చెప్పండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇలాంటి హెల్తీ లడ్డూస్ బోల్డ్ అని ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ కూడా ఉంది. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. తప్పకుండా మీకు ఎవరికైనా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలనిపిస్తే చూసేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఈ లడ్డూల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేను ఆ మెజర్మెంట్స్ తీసుకుంటే నాకు 30 లడ్డూస్ అయితే అయ్యాయి. సో హ్యాపీగా మేమందరం రోజుకోటి తినేస్తాం అనమాట. అండ్ నేను చెప్పినట్టే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని చూసి మీకు ఆ రెసిపీస్ మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాటల్లోనే గ్రైండర్ వేయడం అయిపోయింది, లడ్లు పని అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా గ్రైండర్ వేసిన వెంటనే ఇలా గ్రైండర్ని తుడుచుకోవడం నాకు అలవాటు. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి ఈ విషయం తెలిసే ఉంటుంది. అప్లయన్సెస్ ఏవన్నా సరే మనం యూజ్ చేసిన వెంటనే ఇలా చక్కగా ఒక మైక్రోఫైబర్ క్లాత్, రీయూజబుల్ టిష్యూస్ ఏవో ఒకటి మీ వీలుని బట్టి తీసుకొని ఇలా ఒక వైప్ ఇచ్చేసారంటే అవి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. డీప్ క్లీనింగ్ అని ఒక రోజు పెట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉండదని నా ఫీలింగ్. అండ్ ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే మన హెల్త్కి మించింది ఏదీ లేదు. ఇప్పుడు కొన్ని తినడానికి ఎక్స్పెన్సివ్ ఉంటాయని హెల్త్కి మంచివి తినడం కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. రేపు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో అయ్యే ఖర్చులతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్కి కానీ ఈ మిల్లెట్స్కి కానీ వీటికి పెట్టే ఖర్చు నథింగ్ అని నేనైతే అనుకుంటాను. మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా
నాతో చెప్పడం మర్చిపోవద్దు. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయచ్చు. ఏమన్నా సజెషన్స్ ఉంటే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ మీరు మన ఛానల్లో చూసిన ఏమైనా రెసిపీస్ ట్రై చేసినట్లయితే వాటి పిక్స్ కూడా నాకు అక్కడ షేర్ చేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని మన వీడియోస్లో యాడ్ చేయడానికి చూస్తాను. అండ్ ఇక్కడ మిగతా గిన్నెలు చూసారా ఎన్ని అయినాయో. ఇవన్నీ కడిగేసిన తర్వాత ఫైనల్గా గ్రైండర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అది పెద్దది కాబట్టి సైడ్కి పెట్టేసి సింక్ ఖాళీ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్. ఈ పనులన్నీ వారానికి ఒకసారి తప్పవు మన సౌత్ ఇండియన్ కిచెన్స్లో. ఎందుకంటే ఇడ్లీ దోశ బ్యాటర్ లేనిదే మనకి ఇంట్లో పని అవ్వదు కాబట్టి. అండ్ ఇంతకీ మన ఆర్గనైజర్ ఎలా అనిపించింది? చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నేను అది మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అంటే నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి యూస్ చేస్తున్నాను. అయినా చూసారుగా క్వాలిటీ ఎంత బాగుందో. మంచి ప్లాస్టిక్ అది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని స్టోరేజ్ కోసం మనం ప్లాస్టిక్ యూస్ చేసుకోవడం ఓకే. ప్రతిదీ స్టీల్, గాజు, సెరామిక్ ఇలా యూస్ చేయలేం కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి ఓకే అని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంతకీ మీరు ఇడ్లీ దోశ పిండి మిక్సీలో వేసుకుంటారా, గ్రైండర్లో వేసుకుంటారా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఇన్స్టెంట్గా మిల్లెట్తో వేసే దోశలు తప్ప మిగతా ఏ బ్యాటర్స్ నాకు మిక్సీలో వేస్తే నచ్చదు. పర్టికులర్గా మా అమ్మాయి అస్సలు తినదు. తనకి చిన్నప్పటి నుంచి గ్రైండర్లో వేసి పెట్టడం అలవాటు అయిపోవడం వల్ల అది ఫీలింగో తెలియదు. కానీ నాకు కూడా అంతే. మిక్సీలో వేసి పెట్టినవి ఫర్మెంట్ చేస్తే బాగుంటాయేమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ ఫర్మెంట్ చేయడం ఇష్టం ఉండదు. దానివల్ల ఏమో కానీ నాకు ఇడ్లీస్ బాగా గట్టిగా వచ్చేస్తాయి. దానివల్ల మా ఇంట్లో ఎవరు తినరు. గ్రైండర్లో పిండి రుబ్బుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఇడ్లీ వేసినా సరే ఎంత మెత్తగా వస్తాయి, ఎంత టేస్టీగా ఉంటాయో నేను మీకు చాలాసార్లు మన వీడియోలో చూపెట్టాను. ఇంతకీ మీరు మిక్సీలో పిండి వేసుకుంటారా, గ్రైండర్లో వేసుకుంటారా అని చెప్పడం మర్చిపోకండి. మన సౌత్ ఇండియన్ కిచెన్స్ అన్నిట్లో ఈ గ్రైండర్ కామన్. చాలామంది గ్రైండర్ ఉన్నా కూడా ఇదిగోండి ఈ క్లీనింగ్ ప్రాసెస్కి భయపడి చాలామంది మిక్సీ యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. దోశ పిండికైతే ఓకే, ఫార్ బెటర్, కొంచెం ఓకే అనిపిస్తుంది నాకు. బట్ ఇడ్లీ పిండికైతే నా వల్ల అస్సలు కాదు, మా ఇంట్లో అసలే నచ్చదు. ఇంత బిజీగా నా పనులు అయితే అయిపోయాయి. ఫైనల్గా డే ఎండ్ చేసే టైం వచ్చింది. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను, గ్రైండర్ కడిగేసుకున్నాను, అన్ని పనులు అయిపోయాయి. ఇంకా నట్ సోప్ చేసేసి బాగా చెమటలు పట్టేసి స్నానం చేసేసి పడుకోవడమే. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. బాయ్, టేక్ కేర్.